అవసరం. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ డిస్కంలు ఏకంగా 25 సంవత్సరాల పాటు చేస్తారు. దీనికోసం రైతులు మరియు డిస్కంల మధ్య పవర్ పర్చేస్ అగ్రిమెంట్ అంటే PPA ఒప్పందం జరుగుతుంది. ఒక మెగా ఇందులో 85% వరకు బ్యాంకులు రుణాలిస్తాయి. మిగిలిన 15% రైతులు పెట్టుబడి పెట్టే సరిపోతుంది. రైతులు తీసుకున్న రుణంలో అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ AIF అనే స్కీమ్ కింద. జై శ్రీరామ్. ఈరోజు కార్యక్రమం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఏర్పాటు చేసినటువంటి NPDCL టైపు ఇంకొక వింగ్ను ఏర్పాటు చేసి కరెంటుకు ఉన్నటువంటి విభాగాలలో ఇదొక విభాగం. ఈరోజు కార్యక్రమం ఈ కార్యక్రమం సహజ వనరులను వినియోగించుకోవాలని, ఆ సహజ వనరులలో మనం ఇప్పుడు బొగ్గు ఉత్పత్తిని కానీ నీటిని కానీ వాడుకొని కరెంటు తయారు చేసే విధానాన్ని ఇప్పటి వరకు మనం చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో సోలార్ అనేది మార్కెట్లకు బాగా స్పీడప్ పెరిగింది. మరి ఈ యొక్క వింగ్ ద్వారా మన DE గారి ద్వారా AE గారి ద్వారా మన రామ్కి కూడా మన బిల్లా ఓనర్లు అందరికీ కూడా టెర్రస్పై ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని వినియోగించుకుంటే కొంత మనం కట్టే పేమెంట్ ఏదైతే బిల్ ఏదైతే ఉందో కరెంటు వినియోగం ఏదైతే ఉంటుందో ఆ వినియోగాన్ని ఉచితంగా పొందుకుంటూ మళ్ళా సమాజానికి దేశానికి కూడా ఒక మంచి సేవ చేసే ఒక ఉద్దేశంతో వారి కార్యక్రమాన్ని మన రామ్కి బిల్లా ఓనర్లకు అందించడానికి వచ్చింది తప్ప కమర్షియల్ ప్రోగ్రామ్ కాదు. ఈ కార్యక్రమం మీరందరూ కూడా ఇవాళ మనందరం మమేకమైంది. దిస్ ఈజ్ నాట్ కమర్షియల్ ప్రోగ్రామ్. ఒక దేశానికి ఒక వ్యక్తిగా మన బాధ్యత మనం నిర్వర్తించుకోవడానికి కూర్చున్నటువంటి ఈ కార్యక్రమంలో మీరు ఇంతసేపు మాట్లాడినటువంటి విషయంలో మన యొక్క సోలార్ వినియోగాన్ని సూర్యరశ్మిని వినియోగించుకుందామనే ఒక తపన తప్ప వీరు మనల్ని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొని వచ్చి ఏదైతే సహజ వనరుల రెండింటిని మనం వాడుకుంటూ పోతా ఉంటే రేపు ముందు రోజులలో కాలానికి మనకు ఇబ్బంది అయితే మన పిల్లలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి సూర్యరశ్మిని ఈ విధంగా మనం వాడుకుందాం అనేది మన యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు కూర్చోవడం. రెండో విషయము, మీరు ఏ కంపెనీ టాటా ఉన్నది, బిర్లా ఉన్నది, ఎన్నో కంపెనీలు ఉన్నాయి. అది ఏ కంపెనీ పెట్టుకుంటారు అనేది మీకు ఇష్టం ఉన్నటువంటి కంపెనీలు పెట్టుకోవచ్చు. దానికి ఏదైనా సలహా ఉంటే ఆఫ్ ద రికార్డ్ ఏదైనా మీకున్న అనుభవాన్ని మీకు షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంత మంచి కార్యక్రమం అనేది ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనము పెట్టుకుంటూ పోదాం. అందరికీ పనికొచ్చే విధంగా, విల్లా ఓనర్స్కి పనికొచ్చే విధంగా, అట్లనే మన సమాజానికి కూడా పనికొచ్చే విధంగా ఇలాంటి కార్యక్రమాలు మరి రామ్కి విల్లా అసోసియేషన్ కూడా దీనికి ముందుకు వచ్చి వీళ్ళకు అవకాశం ఇచ్చినందుకు కూడా రామ్కి విల్లా అసోసియేషన్కి మరియు ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీకు ఏది ఉన్నా కానీ ప్రతి ప్రొసెస్ మీద DE గారి నెంబర్ ఉన్నది, AE గారి నెంబర్ ఉన్నది. మీకు ఏది ఉన్నా కానీ మీరు వాటిని పర్సనల్ కూడా మాట్లాడుకోవచ్చు. ఒక విల్లా ఓనర్లకే కాదు రైతులకు కూడా పనికొచ్చే విధంగా చాలా విషయాలు మనకు తెలియజేసినందుకు మనందరి తరఫున వారికి కృతజ్ఞతలు చెప్పడం జరుగుతుంది. చాలా అద్భుతంగా చెప్పారు.